మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో రోడ్డు భవనాల శాఖ కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించకపోవడంపై హైకోర్టు సీరియస్ అయింది. తమ బిల్లులు ఆపుతున్నారంటూ గతంలో కాంట్రాక్టర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఫిబ్రవరి 9లోగా వారికి డబ్బులు క్లియర్ చేయాలని, లేదంటే ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రావత్ కోర్టు ముందు హాజరు కావాలని న్యాయమూర్తి తీర్పిచ్చారు. గడువులోగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ కూడా కోర్టు ముందు హాజరు కాలేదు. దీనిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రైట్, ఇక కాంట్రాక్టర్లందరూ కూడా కోర్టు ధిక్కార పిటిషన్ వేసినట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇక మొత్తం మీద చూసుకుంటే కనుక ఆర్ఎన్బి రోడ్లు రహదారుల సాయం సంబంధించి కూడా దాదాపుగా 100 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పి గత 2 సంవత్సరాల క్రితం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక మంది కాంట్రాక్టర్లు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన ధర్మాసనం అనేక సందర్భాల్లో కూడా విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో గత ఆగస్టుకు సంబంధించి కూడా చివరి దశలో విచారణ చేపట్టింది. ఆ సమయంలో కూడా కోర్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో 5 నెలల గడువుతో బిల్లులన్నీ చెల్లించాలని చెప్పి కూడా కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో ఇచ్చిన కోర్టు ఆదేశాలని ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడంతో మరోసారి కోర్టు ధిక్కార పిటిషన్ ని కాంట్రాక్టర్లు హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. దీంతో గతంలో ఫిబ్రవరి 9వ తేదీ అంటే ఈ రోజు వరకు బిల్లులన్నీ చెల్లించాలని చెప్పి గతంలో ఏపీ హైకోర్టు ఆదేశిస్తే కానీ ఆ ఆదేశాలను ఎవరు కూడా హైకోర్టు ఆదేశాన్ని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కూడా బిల్లులు చెల్లించకపోవడంతో అలాగే ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ కూడా కోర్టుకు హాజరు కాకపోవడంతో హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం పూర్తి స్థాయిలో తమకు నివేదిక ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఫిబ్రవరి 9లో బిల్లులు చెల్లించాలని చెప్పినా కానీ ఎందుకు చెల్లించలేదంటూ ధర్మాసనం అయితే వారిని ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే బిల్లులు చెల్లించకుండా అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైతే ఆర్థిక శాఖ వ్యక్తులు ఉన్నారో వారు కూడా కోర్టుకు హాజరకపోవడంతో హైకోర్టు అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి తదుపరి విచారణని వాయిదా వేస్తూ తన తీర్పునైతే వెల్లడించింది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ.